ఏషియా కప్ 2025లో ఇండియన్ క్రికెట్ టీంలో మొహమ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. ఆయనకు రెస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. క్రికెట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఆయనకు రెస్ట్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నా, ఆయన అభిమానులు మాత్రం ఇది హార్ట్ బ్రేకింగ్ టైం అని చెప్పి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేయడం, మొహమ్మద్ సిరాజ్ ఏ విధంగా అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో ఫామ్ లో ఉన్నాడో అదే స్పీడ్, అదే పర్ఫార్మెన్స్ అనేది ఏషియా కప్ లో కూడా చూడాలని ఆశించారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మొత్తం భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాదీలకు చాలా పెద్ద షాక్ గానే మిగిలింది. కారణాలు ఏమైనా కానివచ్చు, కానీ ఫామ్ లో ఉన్న క్రికెటర్ ని ఆడిపించకపోవడంపై చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏషియా క్రికెట్ కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి స్టార్ట్ అవనుంది. ఇందులో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ల్లో కూడా భారతదేశం ఆడకూడదని చెప్పి చాలా నిరసనలు జరిగాయి. చూడాలి మరి ఈ కప్ ఎవరు కొడతారు. నేనైతే ఒక భారతదేశ క్రికెట్ లవర్ గా మన టీమే గెలవాలని, మన టీమే ముందుండాలని, మనమే కప్ ఎత్తాలని చెప్పి చీర్ చేస్తున్నాను. మొహమ్మద్ సిరాజ్ గారు, ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ సిరీస్. ఏషియా కప్ 2025 టీమ్ ని సెలెక్టర్ అజిత్ అగర్కర్ గారు మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రకటించడం జరిగింది. ఇందులో కేవలం మొహమ్మద్ సిరాజే కాకుండా యశస్వి జైస్వాల్ మరియు వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి గొప్ప ప్లేయర్ల పేర్లు కూడా మిస్ అవ్వడం అనేది చాలా మందిని షాక్ కు గురి చేసింది. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.